అక్కడ అందరూ ఒకసారి మాట్లాడుతున్నాం కదా కరెక్ట్ ఇంకోటి మిస్ అయింది సార్ యాజమాన్యాన్ని ప్రమాదాలు కావు ఇవి పాల్గొని చేస్తున్న హత్యలు యాజమాన్యాన్ని శిక్షించాలి కార్మికులందరికీ రక్షణ పరిస్థితులను కల్పించాలి కార్మికులందరికీ రక్షణ పరిస్థితులను కల్పించాలి ఎసెన్షియా యాజమాన్యాన్ని ప్రమాదాలు కావు ఇవి యాజమాన్యాన్ని శిక్షించాలి ఎసెన్షియా యాజమాన్యాన్ని ప్రమాదాలు కావు ఇవి పాలకులు చేస్తున్న హత్యలు ఎంతమంది దయచేసి మార్కెట్ टीवी कंता చూడలేదు సార్ ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్, చెప్పాలా వద్దా? ఎప్పుడు చేయలేదు సార్. టీవీ9 న్యూస్ ద్వారా తెలిసింది సార్. మనకు 10 ఇంటికి తెలిసింది, 10 ఇంటికి తెలిసింది, 11 స్టార్ట్ ప్రెగ్నెంట్
మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలి నాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ అనేది ఇమీడియట్గా అమలు చేద్దామని కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆదరగమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పాలి. ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యుడు చనిపోయి మార్చురీలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా నేను కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేని కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితుల్ని పరామర్శించి ప్రాణాలకు విలువ ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పగడ్బందీగా ఉండాలి. ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటాం. కరెక్ట్ గా వాళ్ళకి ఉండే రూల్స్ ఉంటాయి. నాకు బాధ నాకు అర్థమైంది. నేను చెప్పాను, అది కూడా చెప్పాను, నేను క్లియర్ గా ఇస్తాము. అది సెకండ్ థాట్ వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది వాళ్ళ చేతగాంతనం. ఎవరు బాధ్యులు దీనికి? మీరే బాధ్యతలు. నేను వచ్చి 60 రోజులైంది. మీ చేతగాని అసమర్థత వల్ల వ్యవస్థలు కూలిపోయిన దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అది వీడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ పైసలు వేసుకునే రకం వీళ్ళంతా. ఏంటి మాట్లాడు, ఏంటి సంఘటన, ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళని ఆదుకునేది పోయి అన్ని చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని. థ్యాంక్ యూ. సార్